నమస్తే అందరికీ. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, మేమైతే కొత్తగా న్యూ ఆన్‌లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం టైలరింగ్‌లో. ఫుల్ కోర్స్ అనమాట. సో, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తా. ఆ నెంబర్‌కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తామనమాట. ఇక నేను పోస్ట్ కూడా పెడతాను చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ స్టిచ్చింగ్ విషయానికొచ్చేసి ఆల్రెడీ ఈ డ్రెస్ కటింగ్ వీడియో నేను పోస్ట్ చేశాను. సో, ఇదొచ్చేసి పార్ట్ 2 అనమాట స్టిచ్చింగ్. సో, మనం ఆల్రెడీ అన్ని బాడీ పార్ట్స్ అనేవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! మనకి ఏదైతే బ్యాక్ నెక్ ఉందో దానికి నెక్ పీస్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. సో, మక్రం మిడిల్‌లో పెట్టేసి స్టిచ్ చేసేసాక మన ఒరిజినల్ క్లాత్‌కి నెక్ అనేది ఫిట్ చేస్తున్నాననమాట. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఫస్ట్ నుంచి బేసిక్ టు అడ్వాన్స్ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి. దానిలో నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను. చుడీదార్ క్లాస్ చూసినా మీకు ఈ నెక్ ఎలా జాయిన్ చేయాలనేది అర్థమైపోతుంది. సో, ఇలా నేను మక్రాన్‌కి యాడ్ చేసుకొని స్టిఫ్‌గా ఉండడానికి నేను ఇది చేస్తున్నా. లేకపోతే మీరు నార్మల్ క్లాత్‌తో కూడా యాడ్ చేయొచ్చు నెక్. లేకపోతే రివర్స్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎలా ఈజీ అయితే అలాంటి మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ డాట్స్ ఏస్తున్నాను. సో, 4 ఇంచెస్ డాట్స్ అయితే నేను పెట్టుకున్నాననమాట. మీరు ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి కూడా 4 ఇంచెస్ తీసుకున్నా నేను. సో, నాకు ఎంత కావాలో అంత ఇంచెస్‌కి ఇలా మిడ్ పాయింట్ పెట్టుకొని, ఆ మిడిల్‌లో ఏదైతే మన డాట్స్ వస్తాయో, ఆ మిడిల్‌లో వచ్చేసి నేను ఇక్కడ నాడలు పెడుతున్నా. సైడ్‌కి కాకుండా ఈ డాట్స్ వచ్చే దగ్గరనే నాడలు పెడుతున్నాననమాట. ఎందుకంటే సైడ్‌కి పెడితే మరీ చిన్న పిల్లలా ఉంటుంది. మిడిల్‌లో పెడితే అసలు కనబడదు కూడా ఉన్నట్టు. సో, ఫస్ట్ ఆ డాట్ అనేది ఆ సెంట్రల్ పాయింట్‌లో స్టిచ్ చేసుకుంటున్నా నేను. సో, రెండిటికి అలాగే చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నాక మనం డాట్స్ అనేది ఏసుకోవాలి. ఎందుకంటే డాట్స్ ఏస్తే అది పెట్టుకున్నామనుకో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఓకే. రాని వాళ్ళకి కొంచెం అటు ఇటు పోతుంది. సో, ఫస్ట్ ఇట్లా పేస్ట్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా డాట్స్ ఏసుకున్నాక మీకు ఎనకాల ఇలా నాడలనేవి రెడీ అయిపోతుందనమాట. డోరీస్ అనేవి కట్టుకోవడానికి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ లైన్ అలాగే స్టిచ్చింగ్ చేయాలనమాట. ఫస్ట్ నెక్ లైన్ స్టిచ్చింగ్ చేయాలి. ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ జాయిన్ చేయొచ్చు. లేదా ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసి కూడా నెక్ లైన్ యాడ్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ నేను కంఫర్ట్‌గా ఉండడానికి ఫస్ట్ అయితే ప్రిన్సెస్ కట్ అనేది జాయిన్ చేయకుండానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో, మనకి నెక్ పార్ట్ ఒకటే వస్తుంది ప్రిన్సెస్ కట్. ఇదంతా సైడ్ ఎళ్ళిపోతుంది కాబట్టి, సో, మనం ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నేను చూసిన విధంగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక మిడిల్‌లో ఏసేది మక్రం అని అంటారు. అండ్ క్యాన్వాస్ అని కూడా అంటారు. పేపర్ స్టిఫ్ ఇలాంటి విధాలుగా నేమ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో, నార్మల్‌గా 40 రూపీస్ మీటర్, 20 రూపీస్ మీటర్ ఏరియాని బట్టి అయితే దొరుకుతుంది ఇది. సో, ఇది మెయిన్‌గా యూజ్ చేయండి. డ్రెసెస్ కానీ ఏదైనా ప్యాటర్న్ మేకింగ్‌కి, కట్ వర్క్‌కి పక్కా యూజ్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. సో, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని ఒక డార్క్ స్టిచ్ అనేది ఏసేసుకుంటున్నాం. ఈ స్టిచ్చింగ్ తర్వాత కూడా ఇప్పుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను పైకి లేవకుండా ఫినిషింగ్ పోకుండా డ్రెస్ కుట్టినప్పుడు నీట్‌గా కనిపించడానికి ఇక్కడ ఒక పెద్ద కుట్టు అనేది ఏస్తున్నా. ఈ కుట్టు ఏసేటప్పుడు మీ స్టిచ్చింగ్ అనేది పెద్దగా పెట్టుకోండి. ఇలా అయిపోయాక 2 సైడ్స్ కూడా ప్రిన్సెస్ కట్స్ అనేవి జాయిన్ చేసేసేయండి. సో, ఇక నేను చూసిన విధంగా ఏ ప్రిన్సెస్ కట్ దానికి జాయింట్ అయ్యేలా చూడండి. సో, ఫ్లవర్ అనేది మిడిల్‌లో వచ్చింది చూడండి. ఈ సెంట్రల్ పాయింట్స్ ఏవైతే బస్ట్ పాయింట్స్ ఉన్నాయో అవి కూడా కరెక్ట్‌గా చూసుకొని టిక్ చేసుకొని చూడండి. ఎక్కువ తక్కువ ఏం కాదు, పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, మనం కటింగ్ కరెక్ట్ చేస్తే ఏది కూడా ఎక్కువ తక్కువ కాదు. ఆల్రెడీ నేను 1 ఇంచ్ వెస్ట్ దగ్గర కట్ చేశాను కదా! సో, అది మేజర్ పాయింట్ అనమాట. సో, మీరు ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే అది చూడండి. ఎందుకంటే కటింగ్ కోసం చూడండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కటింగ్ అయినా చేయొచ్చు. పైన పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తేనే మనం కింద పార్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో, పైనది కరెక్ట్ రానప్పుడు కింది లుక్ అనేది పోతుంది. సో, ఎప్పుడైనా పై పార్ట్ ఒకటి నీట్‌గా ఫినిష్ చేసుకోండి. చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాలేదు. నీట్ ఫినిషింగ్‌గా కూడా వచ్చేస్తుంది. సో, మిడ్ పార్ట్ నుంచి అయితే చూసుకోండి మీరు. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలనమాట. చూడండి ప్రిన్సెస్ కట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో, ఇది ఇలా అయిపోయిందనమాట కటింగ్ అనేది. అండ్ స్టిచ్చింగ్ కూడా. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూడండి. బ్యాక్, ఫ్రంట్ 2 అయిపోయినాయి మనకి. సో, దీన్ని ఇలా ఆపోజిట్‌గా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి హ్యాండ్స్ అనేవి జాయింట్ అవుతాయి. సో, హ్యాండ్స్ ఎలా జాయింట్ చేస్తున్నా చూడండి. ఈ పీస్ నేను ఎక్కువ కట్ చేసుకోవాలని చెప్పాను కదా! సో, ఇక్కడ సైడ్ నుంచి కుచ్చులొస్తాయి. సో, ఇదైతే మనకు పొడవు ఏదైతే ఉందో
దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను పొడవు 6 ఇంచెస్ పెట్టా, మనం షోల్డర్ దగ్గర 4 ఇంచెసే కట్ చేసుకున్నాం కదా, 4½ కట్ చేసుకున్నాం కదా, ఖర్చు తీసేసిన 5 ఇంచెస్ రావాలి డబల్ ఫోల్డింగ్ అంటారు. సో 6 ఇంచెస్ చేసుకుంటే మీ హ్యాండ్ అనేది ఫ్రీగా అయిపోతుంది మన చంక దగ్గర. అక్కడ మీరు ఏదైతే మీరు 4½ ఇంచెస్ కావాలంటున్నారో అక్కడ చిన్న ప్లీట్స్ పెట్టండి, షోల్డర్ దగ్గర సెట్ అయిపోతుంది. లేదంటే ఒక చిన్న బెల్ట్ టైప్ వేసేయండి. సో ఏదైతే మన షోల్డర్ దగ్గర ఉందో అక్కడ ఒక చిన్న బెల్ట్ వేసేసి ఆ తర్వాత ఇది స్టిచ్చింగ్ చేయండి. సో దీనికి వచ్చే ప్లీట్స్ ఆ బెల్ట్కి జాయిన్ చేయండి, సరిపోతుంది. సో 2 ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ 2 నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే మనము హ్యాండ్స్ వస్తాయో చంక దగ్గర అక్కడ మనం ఆల్రెడీ కుట్టేస్తాం కాబట్టి ఏం అవసరం లేదు. సో ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం సైడ్స్ అనేవి జాయిన్ చేయాలన్నమాట. సో ఏదైతే ఉందో మనకు పాయింట్ ఉంది కదా షోల్డర్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా కుచ్చులు పెట్టాలి. అండ్ మన సైడ్ ఖర్చు ఉంది కదా, అక్కడ నుంచి 4 ఖర్చు వదిలేసి 2 ఇంచెస్ వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మొత్తం హ్యాండ్ ఏదైతే క్లోజ్ అవుతుందో అక్కడ దాకా స్టిచ్చింగ్ చేయొద్దు ఇది. సో 2 ఇంచెస్ వదిలేసుకోవాలి మన ఖర్చు దగ్గర నుంచి. అందుకని చెప్పేసి ఆల్రెడీ నేను ప్లీట్స్ ముందే పెడుతున్నా దానికి జాయిన్ చేయకుండా. సో ప్లీట్స్ అనేవి ముందే పెట్టి 2 కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా ఫస్టే. సో ఇలా 2 ప్రిపేర్ చేశాక ఇవి ఏదైతే 2 ఉన్నాయో చూడండి, ఇది రివర్స్ పెట్టుకొని దీనిపైన స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది చూడండి మీరు. సో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక షోల్డర్ మాత్రమే. సో డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఫస్ట్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఏదైతే కార్నర్లో స్టిచ్ చేశారో అక్కడ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనం ఇవి రెండిటికి స్టిచ్చింగ్ చేసామో అవి తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని రివర్స్ అనుకోండి. సో బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి కావాలంటే నేను రివర్స్ అన్నాను. సో దాన్ని ఇటువైపు స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్స్ ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట. ఏంటంటే కొంచెం కుచ్చులు ఇవన్నీ కొంచెం పార్ట్ డిఫికల్ట్గా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర, మిగతాదంటే సేమ్ అనమాట. మీకు ఒకవేళ బ్యాలెన్స్ అవ్వట్లేదు, మీ ఫ్రాక్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి బెల్ట్స్ వేసేసుకోండి. సో నేను ఒకటి చిన్నపిల్లది బెల్ట్ ఫ్రాక్ అనేది చూపించాను అనమాట. నేను సేమ్ దానికి ఎలా అయితే బెల్ట్స్ వేసారో మీ ఫ్రాక్ కూడా అలాగే బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మనం ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని ఒక ఫుల్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ అనేది రెడీ చేయాలి ఎప్పుడైనా సరే. ఒకే బేస్ పైన ఒకటే రోల్ అనేది వెళ్ళొద్దు. సో మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూసారా. అండ్ ఇక్కడ చూడండి కార్నర్స్లో ఇలా ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది కదా మీకు, అంటే ఫినిషింగ్ మంచిగా ఉందో లేదో అది కుచ్చుకోవడం కూడా అవుతుంది. సో అలా కుచ్చుకోకుండా అవ్వాలంటే మీకు అంటే ఎలాంటి లైక్ ఇచ్చింగ్ లాగా అట్లా అనిపించొద్దు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పీస్కి ఇలా ఒక పీస్ అనేది జాయిన్ చేస్తున్నారు, లైనింగ్ పీస్ అనేది. సో నాకు ఎంతైతే కావాలో అంత పీస్ని ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నా. చూడండి ఒకసారి మీరు ఈ డ్రెస్ కరెక్ట్గా పెట్టుకున్నాక ఇది ఫినిషింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేను దీనిపైన కిందికి ఖర్చు అనేది కిందికి పెట్టుకొని దీనిపైన ఇలా ప్రెస్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేస్తున్నా చూడండి. సో మనం స్టిచ్చింగ్ ఏదైతే వేసామో దానిపైనుంచే ఇది పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను, పాదం సైడ్ వదిలేసుకొని. అండ్ ఇక్కడ నుంచి ఇలా లోపల వైపు ఇలా ఫోల్డ్ చేస్తున్నా చూడండి. లోపల వైపు ఫోల్డ్ చేసి క్లియర్గా చూడండి, మనం లోపల వైపు ఫోల్డ్ చేశాక అండ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో ఫోల్డ్ చేసేస్తున్నా, అంటే పైపింగ్ టైప్ కనబడేటట్టు. అసలు ఎక్కడ కూడా ఇక్కడ మనం స్టిచ్ చేసినాము అనే డౌట్ రాకుండా అండ్ మనకు కూడా ప్రాబ్లం కాకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఎలా ఉంది చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట, మనము 4 సైడ్స్ కూడా అలాగే వేసుకోవచ్చు అనమాట. ఒకటైతే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. సో మొత్తం పైపింగ్ టైప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. సో ఒకవేళ అలా మీకు ప్రాబ్లం అయితే పెట్టి వేసుకోవడం అంటే ఇప్పుడు నేను చూసిన విధంగా కూడా వేసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి ట్రయల్ చేస్తూ ఉండాలి అంతే. ఒక్కొక్కటి నేర్చుకుంటుంటాం, ఒక్కొక్కటి ఎర్రర్ వస్తుంటుంది. దాన్ని బట్టి ఇంకొకటి ఏది యాడ్ చేయాలి ఏది మైనస్ చేయాలి అనేది మనం ఈజీ వేలో ఆలోచించాలి, టఫ్ వే కూడా ఆలోచించాలి. సో ఇదే అనమాట మనకు కావాల్సి మనం నేర్చుకోవాల్సిన టైలరింగ్లో. ఏదైనా మిస్టేక్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి. ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా రాంగ్ పోయిందనుకో అప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోకండి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్, ఈరోజు కాకపోతే రేపు అనుకొని నెక్స్ట్ డే ఆలోచిస్తే మీకు క్లియర్గా సొల్యూషన్ దొరుకుతుంది. మీరు వర్క్ చేసేటప్పుడు కూడా అదే అడ్రస్ ఇలా అయిపోయింది ఇంకో సొల్యూషన్ చేద్దాం అనేది ఆప్షన్ అనేది వస్తుంది.
సో ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చెప్పాను కదా 2 వేస్‌లో మీకు చూపించాను. మీకు ఏది ఈజీ ఉంటే అది చేసుకోండి. సో ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. అండ్ మనం ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేద్దాం ఇప్పుడు. సో బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే బాటమ్‌వి ఫ్రిల్స్ అనేది తీసుకున్నాం కదా! సో పైనది ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి స్ట్రెయిట్‌గా వచ్చేసింది. కిందకి మాత్రమే మనము ఫ్రిల్స్ అనేది యాడ్ చేయాలనమాట. సో అది ఎలా యాడ్ చేయాలో ఇక్కడ నేను చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ పీస్ కట్ చేసుకున్నాం కదా కింద ప్రిల్స్ కోసం. ఆ ప్రిల్స్‌ని మనం ఫస్ట్ కింది పార్ట్‌లో స్టిచ్చింగ్ అనేది చేయాలనమాట. డబుల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం మన క్లాత్ ఎంతైతుందో అంత క్లాత్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను స్టార్టింగ్ ఒకటే చూపించా. మనకి 2 పీసెస్ కట్ చేసాం మనం. ఆ 2 పీసెస్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అండ్ పైన ఏవైతే ప్రిల్స్ పెడతామో నేను అవి బయటికి కనబడేలా పెట్టాను కుచ్చులు. సో అవి కనబడేలా పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నా ఎందుకంటే నేను 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నా దీనికి. సో ఇలా 1/2 ఇంచ్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది సైడ్ డబల్ ఫోల్డింగ్, పై సైడ్ సింగిల్ ఫోల్డింగ్. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ పై సైడ్ ఇలా డైరెక్ట్ కుచ్చులు పెట్టి దానికి యాడ్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ ఫ్రాక్‌కే యాడ్ చేయొచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్ ఫ్రాక్‌కే యాడ్ చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే ఇలా స్టిచ్చింగ్ చేసి దానికి ఇక్కడ చూడొచ్చు. నేను అంబ్రెల్లా కింది పార్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇక్కడ లోపల నుంచి పెట్టకుండా పైనుంచే పెడుతున్నా చూడండి కుచ్చుల కోసం 10 ఇంచెస్ పీస్. ఎందుకంటే నేను అది పైన కూడా ఫోల్డ్ చేశాను సింగిల్ ఫోల్డ్. ఎందుకంటే దాన్ని నా కుచ్చులు అనేవి పైకి కనబడాలి. లేదు అనుకుంటే మీరు రివర్స్ ఫోల్డ్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటే ఇలా రివర్స్ ఫోల్డే ఉంటుంది. ఇది అండ్ ఆర్గంజా క్లాత్. మీరు అలా రివర్స్ చేసేస్తే ఇలా బెలూన్‌లాగా లేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేస్తే బెటర్ అనమాట. సో మొత్తం మనకి ఫ్రాక్ ఎంతైతే ఉందో ఆ ఫ్రంట్ పార్ట్స్, బ్యాక్ పార్ట్ సెపరేట్ ఉంటుంది కదా! సో ఆల్రెడీ ప్రిల్స్ పార్ట్ కూడా 2 పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ 2 పీసెస్ సెపరేట్ జాయింటింగ్ అనేది చేస్తున్నా. అక్కడక్కడ కుచ్చులు పెట్టాలి. మొత్తం పెట్టొద్దు. ఎందుకంటే ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి మొత్తం సాగినట్టు అవుతుంది. అండ్ మీరు కుచ్చులు కూడా సరిపోవన్నమాట. ఒక 1 ఇంచ్ గ్యాప్‌కి చిన్నవి అవి కూడా 1 ఇంచ్ కాదు. చిన్న 1/2 ఇంచువే పెట్టుకోవాలి. అక్కడక్కడనే రావాలి. మీరు 1 ఇంచ్ గ్యాప్ తీసుకోవచ్చు, 1 ½ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మీ ఫ్యాబ్రిక్‌ని బేస్ చేసుకొని మాత్రమే. సో అది కూడా మీ చేతిలో పని. మీరు అడ్జస్ట్ చేసుకున్నట్టే మీరు ఫ్యాబ్రిక్‌ని అడ్జస్ట్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవాలి మీరు అనుకున్న డిజైన్‌కి. ఆ డిజైన్ రాకపోతే ఇంకో డిజైన్ ఆలోచించండి. బట్ మీరు అనుకున్న ప్యాటర్న్ కరెక్ట్‌గా వస్తుందా లేదా అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా మొత్తం పెట్టుకుంటే వెళ్ళిపోవాలి స్టిచ్చింగ్ అనేది ప్రిల్స్ మొత్తం. సో దీనికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో దీనికి ఓపికగా చేసుకోండి. మిస్టేక్ పోతే నేను చెప్తున్నా కదా అప్పుడే వెంటనే డెసిషన్ తీసుకోకండి. కొంచెం టైం ఆగి తీసుకోండి. ఎందుకంటే ఆ డెసిషన్ మనకి ఏది వస్తే అది చేసేస్తాం. ఆ తర్వాత మనకు అర్థం కాదు ఇలా చేసుంటే బాగుండేది. ఒకవేళ మీకు అదే డెసిషన్ వచ్చింది అనుకోండి సడన్‌గా అది మీకు ఇంప్లిమెంట్ చేస్తే రైట్ అనిపిస్తే చేయండి. లేదంటే ఒక నోట్స్‌లో రాసి డ్రా చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు అది ప్రాక్టీస్ చేయొచ్చు. దానిపైన యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా మొత్తం పెట్టేసుకోవాలి మనం ప్రిల్స్ ఇలా. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. సో ఇలా మొత్తం పెట్టేసుకున్నాక 2 సైడ్స్ కూడా సెట్ అయిపోతుందనమాట మనకి. లైనింగ్ పార్ట్ కూడా కింది సైడ్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనము. సో లైనింగ్ కూడా 2 పీసెస్ వచ్చాయి కాబట్టి 2 పీసెస్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం తిరిగినట్టు వస్తుంది ఎందుకంటే ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి. సో మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేశాక ఇప్పుడు బాడీ పార్ట్‌కి మనం జాయిన్ చేయాలి. బాడీ పార్ట్‌కి ఎలా జాయిన్ చేయాలంటే ఏదైతే మనం అంబ్రెల్లా ఉందో ఇప్పుడు ప్రిల్స్ జాయిన్ చేసామో ఆ పార్ట్‌ని మనం మిడ్ పాయింట్ తీసుకోవాలనమాట. ఎందుకంటే అంబ్రెల్లా సాగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇది ఏదైతే ఉందో మనకి బాడీ పార్ట్ సెంట్రల్ పార్ట్ తీసుకోవాలి. ఆ రెండిటికి మిడిల్‌లో జాయింట్ అయ్యేలా చూసుకోండి. సో రైట్ సైడ్‌కి రైట్ సైడ్, రాంగ్ సైడ్స్ 2 బయటికి ఉంటాయన్నమాట. కింది సైడ్ అది పై సైడ్ ఇది. సో ఆ మిడ్ పాయింట్ సరిగ్గా పెట్టుకోండి. మీకు అటు ఇటు జరుగుతుందంటే అక్కడ పిన్ పెట్టుకోండి. సెట్ అయిపోతుందనమాట. సో ఇక్కడ నేను మిడ్ పాయింట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అక్కడ పిన్ పెట్టి స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేయొచ్చు అనమాట. సో ఇలా మొత్తం నేను డబల్ స్టిచ్చింగ్ అనేది వచ్చేలా చూసుకుంటున్నా. ఇక్కడ లైనింగ్ జాయిన్ చేయట్లేదు చూడండి. ఓన్లీ ఒరిజినల్ పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ కనపడకుండా ఎలా జాయిన్ చేయాలో నేను ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇది వచ్చేసి మనకి అయిపోయింది కదా! ఎక్స్ట్రా ఏదైతే ఉందో సైడ్‌కి అది కట్ చేయాలి. సో
ఈ పార్ట్ అనేది ఎలా కట్ చేస్తున్నా చూడండి. ఇలా కిందకొచ్చేసరికి అందులో కలిసిపోవాలనమాట. కింది వరకు ఆ షేప్ రావద్దు. సో, కిందకొచ్చే కొద్దీ మనకు ఆ కటింగ్ అనేది తగ్గుతూ రావాలనమాట. సో, ఇక్కడ సైడ్ కూడా చూసేయండి ఎలా కట్ చేస్తున్నానో. సో, ఇలా కిందకొచ్చే కొద్దీ ఇలా అనేది కట్ చేసేసుకోవాలి మొత్తం. సో, ఇదొచ్చేసి ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్ చేసాం కదా! ఇప్పుడు లైనింగ్ వచ్చేసి లైనింగ్ సైడ్ తీసుకోవాలి. ఇందులో కూడా సెంట్రల్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సెంట్రల్ పాయింట్ మార్క్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో, రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వచ్చేస్తుందనమాట మన క్లాత్. స్టిచ్చింగ్ చేసి ఓపెన్ చేసాక చూడొచ్చు. సో, ఓపెన్ చేసాక కింది సైడ్ ఖర్చు ఉంటుంది కదా! ఆ కింది సైడ్ ఖర్చు పైన ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుందనమాట మనకి. సో, మొత్తం రెడీ అయిపోయినట్టే. సో, బ్యాక్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో, మనకి ఎలాంటి ఖర్చు కూడా కనబడదు. 2 సైడ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకునే ముందు మీ చెస్ట్ సైజ్ ఎంత ఉందో అది ఒక్కసారి మార్కింగ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ అయిందా, కరెక్ట్ అయిందా అని చెప్పేసి. సో, ఇలా మార్కింగ్ చేసేసుకొని కింది సైడ్ కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అలాగే మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్‌కి స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి సైడ్స్ మొత్తం కింది వరకు చేయొద్దనమాట. మన వేస్ట్ ఏదైతే ఉందో హిప్‌కి ఒక 2.5 ఇంచ్ కిందికి మాత్రమే మనం కుట్టు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ ఎక్కడి వరకు వేస్తున్నా చూడండి మీరు. సో, మొత్తం పై వరకు కాకుండా నేను గీసుకున్న లైన్ నుంచి వేస్ట్ నుంచి 2.5 అంత మట్టుకే కిందికి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. అది కూడా స్ట్రెయిట్‌గా కాదు, కొంచెం క్రాస్‌గానే. సో, అన్నీ మొత్తం క్రాస్‌గా కూడా కాదు, దాన్ని రివర్స్ తీస్తున్నా చూడండి. కార్నర్‌కి ఎండ్ చేయొద్దు. ఏదైతే స్టిచ్ ఉందో ఆ స్టిచ్ మిడిల్ నుంచే వెనకకొచ్చేసేయాలనమాట. ఇక నేను కొంచెం కట్స్ అనేది పెట్టుకుంటున్నా షేప్ రావడానికి. ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్నాం కదా! సేమ్ కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇదైతే మనకి రెడీ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు కింది సైడ్ స్టిచ్ చేయాలి. సో, ఇక్కడ మన లైనింగ్ సెపరేట్ స్టిచ్చింగ్ చేయాలి అండ్ ఒరిజినల్ సెపరేట్‌గా స్టిచ్చింగ్ చేయాలి. ఎందుకంటే 2 ఒకే లెంగ్త్‌లో ఉండదు, ఒకే వెడల్పు ఉండవు. మన ఒరిజినల్ క్లాత్ అనేది వెడల్పు ఎక్కువ ఉండదు. 2 కలిపి స్టిచ్ చేసినప్పుడు మనకు కూర్చోవడానికి ఇబ్బంది అయిపోతుందనమాట. సో, అందుకని ఎడ్జెస్ నుంచి కింది నుంచి పై వరకు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇక్కడ క్లాత్ ఎక్కువ అయిపోయింది, జారిపోయే క్లాత్ ఉంది, మీరు గుంజడమో లేకపోతే ఆ క్లాతే సాగుతుంది అనుకోండి బై మిస్టేక్. అలా సాగినప్పుడు ఏం చేయాలంటే మీకు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందని మీకు ముందే అర్థమైపోయి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఏం చేయాలంటే చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టాలి. కుచ్చులు అక్కడక్కడ కనిపియనట్టు ఒక 0.25 ఇంచెస్ ప్రిల్స్ మాత్రమే పెట్టాలి. హాఫ్ ఇంచ్‌లో సగం అనమాట. సో, అంత చిన్న చిన్న ప్రిల్స్ మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ స్టిచ్ చేస్తున్నా చూడండి. సో, ఇలా లైనింగ్ క్లాత్ అనేది మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ లుక్ అనేది చూపించా కదా మీకు స్టార్టింగ్‌లోనే. సో, అలా ఉంటుంది. 2 టైప్స్ వేర్ చేయొచ్చనమాట. సో, ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సో, ఇదనమాట మన ఫైనల్ లుక్. కంప్లీట్ అయిపోయింది. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన సైడ్స్ కుచ్చు రాకుండా చూసుకోండి. కుచ్చు ఎప్పుడొస్తుందంటే మీరు కుట్టు అనేది లాస్ట్ వరకు ఎండ్ చేసేసింది. అలా ఎండ్ చేయొద్దు. మనం ఏదైతే హిప్ నుంచి కొంచెం కిందికొచ్చినామో ఆ కుట్టు నుంచి 0.25 ఇంచెస్ రివర్స్ వచ్చేసేయాలనమాట. ఒక కుట్టు పక్కన కుట్టు వచ్చేసినట్టే. ఇక్కడ నేను హ్యాంగింగ్స్‌కి డోరీస్ అనేది వేస్తున్నా చూడండి. సో, డోరీస్ వేస్తే మన డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ కూడా మీకు నచ్చిన షేప్‌లో ఏసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఒక హ్యాంగింగ్ కాకుండా 2, 3 కూడా ఏసుకోవచ్చు. సో, ఇదనమాట ఫైనల్ లుక్ చూడండి. ఇదొచ్చేసి నేను బాటమ్ వేర్ అండ్ దుప్పట్టతో పేర్ చేసి ఇదొచ్చేసి ప్లెయిన్ అనమాట. అండ్ మన దగ్గర టైలరింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయని చెప్పా కదా! వచ్చేసి మనకి బేసిక్ లెవెల్ నుంచి నేర్పిస్తామనమాట. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవచ్చు. ఆల్రెడీ నేర్చుకొని పర్ఫెక్షన్ లేదు, ఫినిషింగ్ లేదనుకున్న వాళ్ళు కూడా ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చనమాట. దీంట్లో టాప్స్ ఉంటాయి, బాటమ్ వేర్స్ ఉంటాయి, ఫ్రాక్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేసిన టైప్ ఆఫ్ ఫ్రాక్ కూడా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి బ్లౌజెస్, లెహంగా కూడా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాం. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాం. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 15 అనమాట రిజిస్ట్రేషన్ కోసం. మీ క్లాసెస్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 10 నుంచి అయితే స్టార్ట్ అయితే రికార్డింగ్ వీడియోస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.